మందిర ఆవరణాలలో ప్రభు సేవకులంగా మీ ప్రజలంగా మిమ్మల్ని స్తుతించడానికై, గణపరచడానికి కొరకై, ఆరాధించడానికి కొరకై మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి పరలోక రాజ్యంలో సరేపులు కరేపులు 24 పెద్దలు ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మీరు పూజించబడుతున్నారు. అందును బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకప్పుడు బలహీనులము, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, అటువంటి మమ్మలను మరి మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. అందును బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలను చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి వారిని నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి. మీ కృపను, మీ కనికరమును, మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మీ పాదసన్నిధికి వస్తున్నాం, సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. ప్రతి విధమైన శోధన కీడపాయాన్ని తప్పించండి ప్రభా. ఈ యొక్క ఆవరణములను మీ యొక్క సన్నిధి కాంతి చేత నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారకుడికలో సాపలపరిచే పరిచర్యలో, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్యలో ప్రభా పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. దయగల మా ప్రభా కృపల తండ్రి, ఈ యొక్క మందిర పరిచర్యలో పనులలో పాలు పొందిన ప్రతి ఒక్కరి హస్తాలను బలపరచండి, వారికి దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క నామ మహిమార్థమై ప్రభా మరి తండ్రి దైవజనుడు భక్త సింగుల గారిని ఏర్పాటు చేసుకున్నారు దేవా. మరి ఆ దైవజనుడి ద్వారా మరి తండ్రి అనేక ప్రాంతాల్లో మీ యొక్క పరిచర్యను విస్తరింపజేశారు. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కడప రాయలసీమ హెడ్ క్వార్టర్ బేర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఆయా స్థలాలు నిలబడుతున్న దాసులను పరలోక తలంపుతో నింపండి తండ్రి. అనుబంధ సంఘాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. కృప చూపండి. ఈ దినం అంతట్లో మీ సన్నిధి యొక్క ఆనందాన్ని, మీ సన్నిధి యొక్క మా ఆత్మీయ బలాన్ని పొంది మీ కొరకై తండ్రి నమ్మకమైన ప్రజలంగా సిద్ధపరుడుకు మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటలు పాడే సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఆరాధన వర్తమానంలో కృప చూపండి, బల వర్తమానం దయ చూపండి. మీరు ప్రభా మీ ప్రజలతో మీరు ఇచ్చిన తలంపులు పంచుకొనిచుండగా ప్రభా ఎక్కడ కూడా నిష్ప్రయోజనం కాకుండా ప్రయోజనకరంగా మార్చుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపండి. సండే స్కూల్ పరిచయలో సహాయం చేయండి తండ్రి. మరి ప్రభా మరి మీ దయను, మీ కృపను కోరుకుంటున్నాం. దయగల మా ప్రభా కృపల తండ్రి, మరి ప్రభా మరి హిమబిందు ప్రభా డెలివరీ విషయంలో సహాయం చేసిన బిడ్డను ఆరోగ్యం దయచేయండి ప్రభా. హిమబిందు కూడా ఆరోగ్యం దయచేయండి. ప్రవళిక సిస్టర్ కూడా ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకా అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రణయ సిస్టర్ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దయగల తండ్రి. మరి వృద్ధాప్యంలో ఉన్న వారు తండ్రి ఉన్నటువంటి వారు సంఘాలు ఉన్నారు, మరి ఎముకలకు బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ టీచర్లకు పరలోక ఆలోచన దయచేయండి దేవా. దయచూదురమ్మని ప్రార్థిస్తున్నాం. మా ప్రాంత ప్రజలకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి ప్రభా. సమాధానం లేని వారికి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులు చేసుకున్నట్టు వారి ఉద్యోగులు, పాడి పశువులు, పంట పొలాలు, చేతి పనులు ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి మైకు శబ్దం ద్వారా ఎవరైతే మీ మాటలు వింటున్నారో వారి హృదయాల్లో మీ యొక్క రక్షణ ఆనందం దయచేయమని ప్రార్థిస్తున్నారు. కృప చూపండి, సహాయం చేయండి. నేడు ఏకరీతి ఉన్న దేవుడో తండ్రి ప్రభా. మార్పు చెందిన దేవుడిగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవుడిగా మా జీవితాలకు మీరు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఏలిబేతేల్ ప్రార్థన మందిరము ఈ స్థలాన్ని చూసిన ప్రతి ఒక్కరికి దేవా నెమ్మది సమాధానము కలిగజేసే స్థలంగా చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మలు మీ ఇంటికి వచ్చేటకు సహాయం చేయండి ప్రభా. వచ్చిన ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ రావాల్సిన మీ ప్రజలను త్వరగా పెట్టండి, నడిపించండి. వారిని మీరు పురుగొల్పుతూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. కనికరించండి, కృప చూపండి దయగల తండ్రి. మీ కరుణగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాం. మీ యొక్క బలమైన హస్తాల కిందకు వస్తున్నాం దేవా. మీ బలిష్టమైన చేతి కిందకు వస్తున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిచర్య నిమిత్తమై ప్రయాణంలో ఉన్నటువంటి పరిచారకులను చేరవలసిన గమ్యాలకు చేరుస్తురండి ప్రభా. సేవకులు లేని చోట సంఘాలకు సేవకులను నడిపించండి, పంపించండి దయగల మా ప్రభా. కృప చూపండి. మీ దయను, మీ కృపను కోరుకుంటున్నాం తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు ప్రభా. మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా పరిచర్యను మీరు జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపండి. మీ దయను కోరుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్తున్నాం. ముందున్న సమయాన్ని దేవునికరంగా వచ్చమని మా ప్రియ ప్రభు, అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 72. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 72. స్తుతించుడి మీరు స్తుతించుడి. స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. యెహోవా దేవుని స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. ఓ దూతలారా పరమా సైన్యమా, ఓ దూతలారా పరమా సైన్యమా, సూర్యచంద్రులారా తారాగణమా, సూర్యచంద్రులారా తారాగణమా, ప్రభునే స్తుతించుడి, ప్రభునే స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. పరమాకాశమా పైనున్న జలమా, పరమాకాశమా పైనున్న జలమా, సృష్టికర్తను స్తుతించుడి, సృష్టికర్తను స్తుతించుడి, నాదుని స్తుతించుడి, నాదుని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు. మకరములారా అగాధ జలమా, మకరములారా అగాధ జలమా, అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా, అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా, కర్తను స్తుతించుడి, కర్తను స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు.
అన్ని పాటల పుస్తకాల్లో 63, అన్ని పాటల పుస్తకాల్లో 63. ఓ నాదు యేసు రాజా నిన్నునే స్తుతించెదనని పాట. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా నేను తించెదను. నీ నామమును సదా సన్నుతించుచుందును. నీ నామమును సదా సన్నుతించుచుందును. నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. నాదు యేసు రాజా అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. ఘనము చేయుదును నేను. ఘనము చేయుదును నేను. నాదు యేసు రాజా నాదు యేసు రాజా నిన్ను నేను తించెదను. వానించెదను క్రియలను వానించెదను క్రియలను స్మరించెదను సంకీర్తనము స్మరించెదను సంకీర్తనము. నాదు యేసు రాజా నాదు యేసు రాజా రక్షణ గీతం నే పాడెదను. రక్షణ గీతం నే పాడెదను. నిశ్చయ జయధ్వని చేసెదను. నిశ్చయ జయధ్వని చేసెదను. నాదు యేసు రాజా వినిపించెదను
నిరీక్షణ పూర్ణ కలిగి నిరీక్షణ కలిగి హరికి చేతన ప్రభురాకడను హరికి చేతన ప్రభురాకడను అన్ని పాటల పుస్తకాల్లో 64 పక్కలోనే ఉంటుంది. 64 పాట ఇంతవరకు మనం పాడుకునే పాట పక్కలోనే. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. చిత్తకాలమంతయు యెహోవాను స్తుతించెదను. Hallelujah,
వారి సంకల్పములన్నీయు వారి సంకల్పములన్నీయు దినమే నాశనములో హల్లెలూయా సముద్రం దానిలోని దత్తా స్తుతించెను ఆకాశ భూమి సముద్రం దానిలోని దత్తా స్తుతించెను వారికి అక్కడే న్యాయము తీర్చు ఆదనొందిన వారికి అక్కడే న్యాయము తీర్చు ఆకలి కొనిన వారికి ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు హల్లెలూయా నా ప్రాణమయము స్తుతించు హల్లెలూయా నా ప్రాణమయము స్తుతించు బంధింపబడిన వారి బంధములాయనను బంధింపబడిన వారి
దేశవాసులను కాపాడు వాడయనే పరదేశవాసులను కాపాడు వాడయనే పేరు దిక్కులేని వారిని పేరు దిక్కులేని వారిని హల్లెలూయా చివరికి ఒక పాట పాడుకుంటాను. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పాట చూడండి ప్రియమైన వాళ్ళారా. అరవై 67 అన్ని పాటల పుస్తకాల్లో 67. రెండో చరణం పాడేటప్పుడు మనం లేచి నిలబడి పాడుకుంటాం. ఆ సమయంలో మనము ముందుకు జరిగి కూర్చుంటామండి. రెండో చరణం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుంటాం. ఆ సమయంలో మనం ముందు జరిగి కూర్చుంటాం. ఉన్నత తలములలో యెహోవా
పశువులారా మహాసముద్ర పర్వతరుద్ర మృగములు పశువులారా ప్రశాంతించుడి పరరుద్రములు పరమానంది యెహోవాను స్తుతించుడి యెహోవా దేవుడు సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా ఆయులు యౌవన కారకరులు ఆయులు యౌవన కారకరులు ప్రభులు నీకుడి రాకు దీవులు పలువిధ పశులు పాడి స్తుతించుడి రాకు దీవులు పలువిధ పశులు పాడి స్తుతించుడి ప్రశాంతించుడి మహిమలు పరమానంది యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుడు సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా దేవుడు సూర్య చంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. దయచేసి కూర్చుంటామండి. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లాడండి. ఆరాధన కొరకై పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనలు 106వ కీర్తన 10వ వచనాన్ని ప్రియమైన వాళ్ళారా మనం అందరం కలిసి చదువుకుంటామండి. కీర్తనలు 106వ కీర్తన 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. 106వ కీర్తన 10వ వచనం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. మళ్ళీ చదువుకుంటామండి. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అనామలసిన ప్రజలు నడిపించండి.
ఆరాధన వర్తమానాల జ్ఞాపకం లేఖనాలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నారా మీ ప్రజలముగా వాటి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. ప్రభావ రావాల్సిన వారు కొనబెట్టండి, వారి హృదయాన్ని ప్రేరేపించండి, వారిని మీరు పురుగొల్పుతారని ప్రార్థిస్తున్నాం. దేవా సహాయం చేయండి, వాతావరణం అనుకూలపడతాండి, శుభసూత్రం యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితుల నామమును బట్టి ప్రార్థిస్తూ తీర్చి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో 106వ కీర్తన 10వ వచనంలో దేవుడు మన పితరుల విషయంలో, ఇశ్రాయేలీల విషయంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 106వ కీర్తన 10వ వచనంలో రాయబడిన మాట, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి. ప్రియమైన వాళ్ళారా, మన పితరులను దేవుడు ఎట్లా రక్షించినాడంటే శత్రువుల చేతిలో నుంచి విమోచించినాడు. దేవుడు వారిని ఏ విధంగా విమోచించినాడు? దేవుడు వారిని ఏ విధంగా విమోచించినాడు? ఎలా విమోచించినాడు అంటే యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. మన పితరులను దేవుడు ఏ విధంగా రక్షించినాడు, ఎలాగ రక్షించుకున్నాడంటే యెషయా 63:9 చదవండి అక్క. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రేమిన వాళ్ళారా. మన పితరులను దేవుడు శత్రువు చేతి నుంచి రక్షించినాడు, విమోచించినాడు. ఏ విధంగా విమోచించినాడంటే ఇక రాయబడతా ఉంది, ప్రేమ చేత తాలిమి చేతను వారిని ప్రేమ చేత విమోచించుకున్నాడు, ప్రేమ చేత విమోచించుకున్నాడు. ఇదే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రేమిన వాళ్ళారా. యెషయా గ్రంథము 52:9. ఉత్సహించి ఏకంగా సంగీత గానం చేయుడి, యెహోవా తన జనులను ఆదరించును, యెరూషలేమును విమోచించును. ప్రేమిన వాళ్ళారా, దేవుడు ప్రేమ చేత విమోచించినాడు. దేవుడు యెహోవా తన జనులను ఆదరించి విమోచించినాడు. యెరూషలేమును దేవుడు విమోచించినాడు. ఇక్కడ యెరూషలేము ఏంటంటే దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి పర్వతము, దేవునికి ఇష్టమైన పర్వతము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనం. యెరూషలేమును ఆదరించి, యెరూషలేమును ప్రేమించి, యెరూషలేమును విమోచించుకున్నాడు. ఎందుకు విమోచించుకున్నాడు అంటే చదవండి అక్క. 66:20. ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేము. యెరూషలేము ఏంటంటే దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి పర్వతము. యెరూషలేము దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతం గనక యెరూషలేమును ఆదరించి యెరూషలేమును దేవుడు విమోచించినాడు. ఎట్లా విమోచించినాడు అంటే ప్రేమ చేత. మనం ఎవరమంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, ద్వితోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో, యెరూషలేము ఏ విధంగా ప్రతిష్ఠితమైనటువంటి పర్వతమో మనం కూడా దేవునికి ప్రతిష్ఠితమైన జనమనంట. మనం ఏలైనగా నీ దేవుడని యెహోవాకు ప్రియమైన మనం ఎవరమంటండి? మనము ప్రతిష్ఠితమైన జనము. యెరూషలేము దేవుడు విమోచించడానికి కారణం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి పర్వతము. దేవుడు మనల్ని కూడా విమోచించినాడు. దేవుడు మనల్ని విమోచించడానికి కారణం ఏంటంటే మనం ప్రతిష్ఠితమైనటువంటి జనము. ఎట్లా విమోచించినాడు? మన పితరులను ఎట్లా విమోచించుకున్నాడు అంటే ప్రేమ చేత విమోచించుకున్నాడు, ఆదరించి విమోచించుకున్నాడు. ఇక రాయబడతా ఉంది ప్రేమిన వారు చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 1 తిమోతి 2:6లో 1 తిమోతి 2:6 1 తిమోతి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు మనం దేవునికి ప్రతిష్ఠిత జనము గనక ఇప్పుడు మనందరి కొరకు ప్రభు చేత దేవుడు మనల్ని విమోచించినాడు. 1 తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా సమర్పించుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా విమోచించినాడో ప్రేమ చేత ఆదరించి విమోచించుకున్నాడు. ఎందుకంటే యెరూషలేము దేవునికి ప్రతిష్ఠితమైన పర్వతము. మనం కూడా
ద్వితీయోపదేశకాండ 14:2 ప్రకారము ఆయనకు ప్రతిష్ఠితమైనటువంటి జనం మనము. అందుకొరకు దేవుడు మనల్ని విమోచించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ బలిగా చేసినాడు. 1 తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి సమర్పణ ద్వారా దేవుడు మనల్ని కూడా విమోచించుకుంటా వచ్చినాడు. మరి ఎందుకు విమోచించుకున్నాడు దేవుడు మనలను? ఆయన ప్రతిష్ఠిత జనం గనక మనల్ని విమోచించుకున్నాడు. మరి ఎలా విమోచించుకున్నాడంటే ప్రేమ చేత, ఆదరణ చేత మన పితరులను ఏ విధంగా విమోచించుకున్నాడో మనల్ని కూడా ప్రభు విమోచించుకుంటా వచ్చినాడు. ఎందుకు దేవుడు మనల్ని విమోచించినాడు? కారణాలు ఉన్నాయి కొన్ని. 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా చేసి మనల్ని విమోచించుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని విమోచించుకున్నాడంటే ఇక్కడ రాయబడతా ఉంది, సమాధిలో నుండి నీ ప్రాణమును, సమాధి నుంచి విమోచన కలగాలని. తర్వాత దేవుని యొక్క కటాక్షము మనకందరికీ కిరీటము ఉండడం కొరకై దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా చేసి విమోచించుకుంటా వచ్చినాడు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము ఏం చేసింది మనల్ని? దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ద్వారా మనకి ఏం కలిగింది? ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, సంఘానికి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ద్వారా ఏం కలుగుతా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, 2వ దినవృత్తాంతంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 9వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. తిరిగిన ఎడలా చదవండి అక్క. చదవండి అక్క. మీ దేవుడని యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడలా ఆయన మీ యందు ప్రసన్నుడగును. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనల్ని ఏం చేస్తుందంటే దేవుడు మన యందు ప్రసన్నుడగు అయ్యేటట్టు చేస్తుంది. ప్రసన్నత అని అర్థం ఏంటంటే ఇష్టపడము, సంతోషించడము, దయ కలగడము, ఓర్పు, దయ, కృతజ్ఞత, ఇవన్నీ ప్రసన్నత అనగా దేవుడు మన యందు సంతోషించేవాడుగా చేస్తుంది. దేవుని యొక్క కరుణ కటాక్షము, దేవుని యొక్క కరుణ కటాక్షం మనల్ని ఏం చేస్తుందంటే దేవుడు మన యందు సంతోషించేటట్టు చేస్తుంది ఈ కరుణ, దేవుని యొక్క కరుణ. తర్వాత ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. దేవుని యొక్క కరుణ మనకి ఏం కలుగజేస్తుందంటే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. మొదటి నెల మొదటి దినమందు బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున, దేవుని యొక్క కరుణ ఏం చేస్తుందంటే మనల్ని, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండేటట్టు చేస్తుంది మనల్ని. దేవుని యొక్క తోడు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు తోడు, దేవుని యొక్క తోడు ఉందంటే కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని విమోచించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా చేసి. ఎందుకు విమోచించుకున్నాడంటే 103వ కీర్తన 4వ వచనం ప్రకారము సమాధిలో నుంచి మనము విమోచించబడిన వారుగా ఉండాలని, దేవుని యొక్క కరుణ కటాక్షం పొందేటువంటి ప్రజలముగా ఉండాలని. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే ప్రేమైన వల్ల దేవుడు మన యందు ప్రసన్నుడు అయ్యేటట్టు, అనగా దేవుడు మన యందు సంతోషించేటట్టు చేస్తుంది. దేవుని యొక్క కరుణ కటాక్షము, దేవుని యొక్క కరుణ ఏం చేస్తుందంటే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క తోడు మనకు, మన కుటుంబాలకు కలిగేటట్టు చేస్తుంది ఈ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము. 119వ కీర్తన 77వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు. 119వ కీర్తన 77వ వచనం. 119:77. నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందండి? మనల్ని బ్రతికిస్తుంది. ఇప్పుడు మనం సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటంటే మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ బలియాగం అడ్డం ఉంది. మన దోషంలో, మన పాపంలో ఎన్నెన్నో ఉంటాయి. ప్రభు మన హృదయాలను పరిశీలించినప్పుడు ప్రభు దృష్టికి అయోగ్యమైనవి ఎన్నో ఉంటాయి. అయితే మనకు ఒక మధ్యవర్తిగా ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. ఆ ప్రభు యొక్క కలవరి శిలువ కార్యం ద్వారా దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందగలుగుతా ఉన్నాం.
ఇప్పుడు కీర్తనగాడు చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనకేం చేస్తుందంటే ప్రేమిన వాళ్ళరా, మనం జీవంతో ఉండేటట్టు చేస్తుంది. మనల్ని దేవుడు మన ఆయుష్కాలను పొడిగించేటట్టు చేస్తుంది దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము. ప్రేమిన వాళ్ళరా, అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ 2:4 దయచేసి చదవండి ప్రేమిన వాళ్ళరా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికిస్తుంది. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే మనల్లో పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే ప్రేమిన వాళ్ళారా, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువలో బలిగా అర్పించుకున్నాడో తనకు తాను మనలందరినీ విమోచించడం కొరకై ఆ సిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని సజీవంగా ఉంచుకున్నాడు, మనల్ని దేవుడు బ్రతికించినాడు. ప్రేమిన వాళ్ళారా, ఎందుకు దేవుడు మనల్ని విమోచించుకున్నాడంటే దేవుని యొక్క కరుణా కటాక్షము మనం పొందడం కొరకై. ఈ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన సంఘానికి ఇన్ని ఆత్మీయ ఆధిక్యతలు మనకు కలిగేటట్టు చేస్తూ ఉంది. ప్రేమైన సౌరుడా, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుని యొక్క కరుణ ఇంకా ఏం చేస్తుంది, దేవుని యొక్క కటాక్షం ఇంకా ఏం కలగజేస్తుంది మనకంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో అద్భుతమైన మాట కనబడతా ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండు, కీడు చేయక చాలక. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందండి మనకు, మనం చేసిన అపరాధములకు పాపములకు శిక్ష రాకుండా, మనం చేసిన అపరాధములకు పాపముల ద్వారా వచ్చేటువంటి దేవుని దగ్గర వచ్చేటువంటి కీడు మనకు కలగకుండా దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము ఆపుతుంది. ఇక్కడ అదే భక్తుడు చెప్తున్నాడు, మీ దేవుడు యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక దేవుడు పశ్చాత్తాపపడేటట్టు చేస్తుంది. దేవుడే తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించినాడు కలవరి శిలువలో. అయితే మన అపరాధముల కొరకై, మన పాపముల కొరకై శిక్ష మన పైన రాకుండా, మన అపరాధముల కొరకై, మన పాపముల కొరకై దేవుని దగ్గర నుంచి కీడు మనకు, మన కుటుంబాలకు, బిడ్డలకు రాకుండా దేవుడే పశ్చాత్తాపపడేటట్టు చేస్తుంది. ఈ దేవుని యొక్క కరుణ, ఈ దేవుని యొక్క కటాక్షము. అందుకొరకే భక్తుడు చెప్తున్నాడు 103వ కీర్తన 4వ వచనంలో, సమాధిలో నుండి చదవడక 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుతున్నాను. ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మన కిరీటము. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం కిరీటముగా. ఈ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము ఎంతగా మనకు కాపాడుతున్నాయంటే ప్రేమిన వాళ్ళరా, ఈ దినానికి మనం సజీవంగా ఉన్నామంటే ఏదో మనం తినే మంచి ఆహారం ద్వారా కాదు, ఏదో మనం ఉండేటువంటి మంచి వసతుల ద్వారా కాదు, కేవలము దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం మాత్రమే. 2వ కరుణలో ఇక్కడ కూర్చున్నట్టు మనము, నేను కూడా ఈ పాటకల్లా మనము మట్టి కలిసిపోయి మన ఎముకలు సమాధిలో ఉండాల్సింది అంతేగా. మన సమాధి వైపు కూడా ఎవరు చూసేటువంటి పరిస్థితులు ఉండదు, అటు ఉండాల్సినటువంటి వారం మనం. అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ప్రేమిన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యం ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దేవుని యొక్క కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ధరింపజేయడానికి కొరకై దేవుడు మనల్ని, మన పితరులను ప్రేమతో, ఆదరణతో యెరూషలేము తనకు ప్రతిష్ఠితమైన పర్వతం గనక, మనం కూడా ద్వితోపదేశకాండ 14:2 ప్రకారము ఆయనకు ప్రతిష్ఠితమైనటువంటి జనం గనక మనలో దేవుడు విమోచించుకుంటా వచ్చినాడు. ఈ కరుణ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనకు ఇంకా ఏం కలుగజేస్తుందంటే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల
నీ మార్గమును నాకు, ఈ దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కరుణ ఏం చేస్తుందండి మనకు? దేవుని యొక్క మార్గాలను చూపుతుంది. మనకు ఏం చూపుతుందండి? దేవుని యొక్క మార్గాలను మనకు చూపుతుంది. రెండవదిగా తర్వాత 14వ వచనంలో, అందుకు ఆయన, చూడండి ప్రియమైన, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే మనకు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండేటట్టు చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? 16వ వచనంలో కిందలై నుంచి, నీవు మాతో వచ్చుట వలననే కదా దేవుడు మనతో పాటు వచ్చేటట్టు చేస్తుంది. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క కాపుదల, దేవుడు ఒక భద్రతగా, దేవుడు ఒక మంచి కాపరిగా మనకు ఉండేటట్టు దేవుని యొక్క కరుణ మనకు చేస్తుంది. దేవుని యొక్క కటాక్షము మనకు చేస్తుంది. తర్వాత కిందలైన 16వ వచనంలో, సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదు అని. ప్రేమిన వాళ్ళరా, ఈ దేవుని యొక్క కరుణా కటాక్షం మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకం నుంచి మనల్ని ప్రత్యేకమైన జీవితం జీవించేటట్టు చేస్తుంది. ఏం చేస్తుందండి? ప్రత్యేకమైన జీవితం జీవించేటట్టు చేస్తుంది. తర్వాత 19వ వచనంలో, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. ఇప్పుడు దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఉన్నటువంటి మంచితనం ఎంతనో, ఆయన ఎంత మంచితనం కలిగిన వాడో, ఆయన మంచితనం ఎంత గొప్పదో, ఆయన మంచితనం, ఆయన యొక్క దేవుని యొక్క మంచితనం ఎంత ఉన్నతమైనదో మనపై, మన కుటుంబాలపై చూపించేటట్టు చేస్తున్నది దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే ప్రేమిన వాళ్ళరా, మోసే భక్తుడు చెప్తున్నాడు, నీ కటాక్షము. దేవుడు ఎటువంటి వాడండి? కరుణ కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము ఇన్ని ఆత్మీయ ఆశీర్వాదాల దగ్గరికి తీసుకొని వస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుకొనే కారణం ఏంటంటే దేవుడు మనల్ని విమోచించినాడు కనుక. దేవుని యొక్క మార్గాల గురించి మనం తెలుసుకొని వస్తున్నామంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని విమోచించినాడు కనుక. ప్రేమైన సౌరుడా, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనకు అనుకుంటున్నామంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని విమోచించినాడు కనుక. ఆ లోకం నుంచి ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని విమోచించినాడు కనుక. ఎట్లా విమోచించినాడు? మన పితరులను ప్రేమతో, ఆదరణతో విమోచించినాడు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. యేసుక్రీస్తు వారిని కలవరసలోకి బలిగా అర్పించి, ఈ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఇంకా ఏం కలుగజేస్తుంది మనకంటే 20వ వచనంలో, ఆ 19వ వచనం మధ్యలో 3వ లైన్లో, ఎవని యందు కనికరపడదనో. ఈ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనకు ఏం కలుగజేస్తుందంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కనికరం పొందేటట్టు చేస్తుంది. మనుషుల కనికరం కాదండి. మనుషులు ఒక వ్యక్తిని మనల్ని కనికరించినారంటే ఏదో ఆ సమయానికి, ఆ సందర్భానికి మనుషులు బాగుంటే కనికరిస్తారు, మనుషులు బాగాలేకుండా కనికరించరు. అలా కాదు. మనిషి యొక్క కనికరం వేరేది, దేవుని కనికరం వేరేది. దేవుని కనికరం ఎట్లుంటుందంటే మనల్ని సజీవులుగా నింపుతుంది, మనల్ని దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే ప్రజలుగా సిద్ధపరుస్తుంది. ఇది దేవుని యొక్క కనికరం. అంటే దేవుని యొక్క కనికరము మనం పొందడం ద్వారా ప్రభువును ఆరాధించడానికి వచ్చినాం మనము. దేవుడు మనల్ని ఎందుకు విమోచించుకున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కరుణ కటాక్షంలో మనకు కిరీటంగా మనకు ఇవ్వడానికి కొరకై దేవుడు మనల్ని విమోచించుకుంటా వస్తున్నాడు. ఎట్లా విమోచించుకుంటా వచ్చినాడు? మన పితరులను మనల్ని అంటే ప్రేమతోనే. ఎట్లా విమోచించినాడు అండి? ప్రేమతోనే విమోచించుకున్నాడు. ఏదో కక్షతో కాదు, ఏదో అసూయత కాదు. వాస్తవంగా ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకొనెను. చాలక మన జీవితం ఎటువంటిదంటే ప్రేమిన వాళ్ళారా, దేవుడు మనల్ని చేసినందుకు మనము దేవుడే సంతాపడతా ఉన్నాడు. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం మనల్ని ఎంతగా తోడుగా ఉందంటే ప్రేమిన వలన ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవంగా దేవుడు మనల్ని కరుణించడానికి, దేవుడు మనల్ని ఆయన కటాక్షాన్ని మనకు కిరీటం ఇవ్వడానికి మనమేమన్నా దేవునికి ఇష్టమైన వారం అంటే కాదు. మన క్రియలు, మన తలంపులు, మన మార్గాలు ఎట్టున్నాయంటే దేవుడే బాధపడతా ఉన్నాడు. అరే ఈ బిడ్డను ఎందుకు చేసినా నేను, ఈ బిడ్డను ఎందుకు భూమి మీద జన్మింపజేసిన నేను,
దేవుడికే విసుగు పుట్టించేంత జీవితం అనేది ఏంటంటే దేవుడికే విసుగు పుట్టించేంత జీవితం అన్నది. తర్వాత చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ చాలక. అసలు నరుని యొక్క మనసు హృదయం ఏంటంటే ప్రేమిని వలరా దేవుని దృష్టికి చెడ్డదే తెలుసు దేవుడికి. నేను నా పోలికలో చేస్తున్న మానవుడు, నా ఆత్మ కలిగిన ఈ మానవుడు ఓ దినాన తప్పిపోతాడు, ఓ దినాన నాకు దూరం అయిపోతాడు, నా సవాసానికి దూరం అయిపోతాడు. వారి హృదయం చెడిపోతుంది, వారి హృదయం చెడుతో నింపబడి ఉంటుంది. దేవుడికి తెలుసు. అయినప్పటికీ కూడా అటువంటి ఆ చెడు హృదయం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. మార్కెట్కి పోతాం, ఈ మధ్య టీవీలో వార్తలు ఎక్కువైనాయి, కూరగాయల రేట్లు పెరిగినాయని. ప్రేమిని వలన ఇంకా ఏది కొనడానికి ఇష్టంగా ఉంటుంది, ఎంతో ఇష్టం కూడా ఆశతో మార్కెట్కి వెళ్ళిపోతాం. పాడైపోయినవి ఎవరు కోరుకుంటామండి? చెడిపోయినటువంటి కూరగాయలు ఎవరు ఇష్టపడం? చెడిపోయిన బట్టలు, చెడిపోయిన జీవితాలను, చెడిపోయిన వారిని ఎవరన్నా వివాహం చేసుకుంటారండి? చెడిపోయినటువంటి వారిని ఎవరన్నా సవాసం చేస్తారా? చెడిపోయినటువంటి బిడ్డలను దగ్గరికి పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోరు. చెడిపోయిన తల్లిదండ్రులతో ఉండడానికి బిడ్డలు ఎవరు ఇష్టపడరు. పాడైపోయిన చెప్పులు వేసుకోవడానికి, పాడైపోయిన సెల్లులు వాడుకోవడానికి, సెకండ్ హ్యాండ్ సెల్లులు షెడ్ షాపులు చాలా ఉంటాయి. పాడైపోయిన వస్తువులు ఎవరు పెట్టుకోరు. అయితే ప్రియమైన వాళ్ళరా, చెడిపోయిన మానవుని యొక్క హృదయం కలిగిన మానవుని దేవుడు విమోచించుకున్నాడు. ఎట్లా విమోచించుకున్నాడు చూడండి, ప్రేమతో. ఎట్లా విమోచించుకున్నాడు? ప్రేమతో విమోచించుకున్నాడు. ఎట్లా విమోచించుకున్నాడు? ఆదరించి విమోచించుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు విమోచించుకున్నాడంటే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనము కిరీటంగా పొందుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవుని కరుణ కటాక్షం ఇంకా ఏం కలగజేస్తున్నాయి మనకంటే, నిర్గమాకాండం 34వ అధ్యాయము 9వ వచనంలో ఇంకా అక్కడ కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. చదవండి ప్రియమైన వాళ్ళారా, నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా, కటాక్షం కలిగినడలా నా మనవి. ప్రేమిన దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కరుణ మనకేం చేస్తుందంటే మన ప్రార్థనలు దేవుడు వినేటట్టు చేస్తుంది. దేవుని యొక్క కరుణ కటాక్షము మన ప్రార్థనలకు జవాబు పొందేటట్టు చేస్తుంది. 10వ వచనంలో, అందుకు ఆయన దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. అబ్రహాంతో ఏ విధంగా దేవుడు నిబంధన చేసినాడో దేవుడు కూడా మనతో నిబంధన చేసి రెండో వాగ్దానంలో మనకి ఇచ్చినాడు. ఆ ప్రభు యొక్క వాగ్దానం నమ్మి, వాగ్దానాలు చేత పట్టుకొని మనం ఈ లోకంలో వాగ్దానాలపై నిరీక్షణ ఉంచుకోవడం ద్వారా మనం సజీవంగా ఉన్నాం. ఇంతవరకు దేవుని యొక్క నిబంధనలు లేకుంటే నిరాశతో, నిస్పృహతో, అవిశ్వాసంతో ఎక్కడో మన ఆత్మీయ జీవితం జారిపోయి ప్రేమిన వలన దేవుడికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు. అయితే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనకు కిరీటంగా దేవుడు ధరింపజేయడానికి కొరకై దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువు వారిని బలిగా చేసి, కల్వరి శిలువలో బలిగా చేసి విమోచించడం ద్వారా దేవుని యొక్క నిబంధనను పొందేటువంటి ప్రజలంగా మనం ఉన్నాం. తర్వాత కింద చదవండి ప్రియమైన వాళ్ళారా, ఎక్కడైనాను అద్భుతములు నీ ప్రజల ఎదురుట దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం కలుగజేస్తుందంటే మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మన సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన యవ్వన జీవితంలో, భవిష్యత్తులో అద్భుతములు చేసేటువంటి దేవుడు అని చూపిస్తుంది. ఈ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము కింద రాయబడతా ఉంది. నువ్వు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. దేవుని యొక్క కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించుకునే కార్యాలు అనేకులు చూచేటట్టు చేస్తుంది దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము. ప్రేమైన వాళ్ళారా, దేవుడు తన కరుణను, తన కటాక్షాన్ని మనకు కిరీటంగా ధరింపజేయడానికి మనము ఎటువంటి వారం అంటే చూడండి, మనం ఏమన్నా దేవునికి ఇష్టమైన వారమా? కాదు. దేవుని సంతోషపెట్టే వారమా ఒకప్పుడు అంటే కాదు. యెషయా గ్రంథకర్త ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గములను బట్టి
చదవండి అక్క. నువ్వు దర్శించుచున్నావు, చిత్తగించుము. మేము పాపులమైతుమి. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకమునుపు ప్రభు సన్నిధి దగ్గర దూరంగా ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధులతో సవాసం లేనప్పుడు మనము ఎటువంటి స్థితి అండి? మంది పాపపు స్థితి. తర్వాత చదవండి, బహుకాలం నుండి పాపంలో పడినటువంటి స్థితి. పాపంలో పడినటువంటి స్థితి. విడువను నిన్ను ఎడబాయిన పాటలో చరణం ఉంది. పందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును ఆశించి తినయ్యా. పందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును ఆశించి తినయ్యా. ఆవేదనలో నా మదిలో తండ్రిని గుర్తించి తిని, నా ఇంటిని గుర్తించి తిని. ఇది తండ్రికి దూరం అయిపోయినటువంటి కుమారుని పరిస్థితి. ఆవేదన చెందుతూ ఉన్నాడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, కన్నీరైపోయింది. నమ్మకమైన స్నేహితులు విడిచిపెట్టినారు, ఉన్న ఐశ్వర్యం అంతా తరిగిపోయింది. దాదరించేటువంటి వారు లేరు, ప్రేమించేటువంటి వారు లేరు, దరికి చేర్చుకునేటువంటి వారు లేరు, ఆశ్రమించేటువంటి వారు లేరు. ఇప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. ప్రేమైన వాళ్ళరా, ఒకప్పుడు మన స్థితి ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితి, పాపపు స్థితి, బహుకాలం నుండి పాపంలో పడినటువంటి స్థితి. తర్వాత కింద రాయబడింది, రక్షణ మాకు కలుగునా. ఒకప్పుడు మన అతిక్రమంలను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మనకున్నటువంటి చీకటి మార్గాలను బట్టి ప్రియమైన వారు లోకంలో అనుకుంటారు, ఎవరే వీడికేం రక్షణ ఉంటుందిరా, వీడికేం కాపుదల ఉంటుంది, వీడి జీవితం మారదు, ఇంకా ఈమె బ్రతుకు మారదు, ఈమె జీవితాంతం దేవుని శిక్షకు పాత్రలు అయిపోతుంది, దేవుని శిక్షకు పాత్రలు అయిపోతున్నారు వీళ్ళు అని. అయితే రక్షణ కలిగేటువంటి ప్రజలము కాదు ఒకప్పుడు. అయితే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనకు రక్షణ ఇచ్చినాడు, విమోచించుకున్నాడు. ఎటువంటి ప్రజలు అంటే ఒకప్పుడు మనము పాపం చేత పడిచేరిన జీవితం, బహుకాలం నుండి పాపంలో ఉన్నటువంటి జీవితము, రక్షణ కలుగుతుందే లేదనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితం. తర్వాత కింద రాయబడుతుంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. అపవిత్రతమైన జీవితం జీవించినటువంటి పరిస్థితులు, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, నడవడిక ద్వారా అన్నీ. మన దేవుని యొక్క ప్రసంగిక గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. ప్రసంగిక గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఎట్లా పుట్టించినాడని మనుషులను యథార్థవంతులుగా పుట్టించినాడు. హృదయం పరిశుద్ధమైనది. పసిపిల్లలకు ఏం తెలియదు, లోకంలో చీకటి వెలుగు, పాపము, చెడు, మంచి చెడు ఏం తెలియదు. దేవుడు నరులను ఎట్లా పుట్టించినాడంటే యథార్థవంతులుగా పుట్టించినాడు. ప్రేమిన వలన ఈ యథార్థతను కోల్పోయినటువంటి స్థితి, యథార్థతను దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను అపవిత్రపరుచుకున్నటువంటి పరిస్థితులు ఒకప్పుడు మనవి. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చుట చేత మనకు ఏం కలిగిందంటే ప్రేమిన వలన పాపం నుంచి విమోచన కలిగింది. పాపం నుంచి విమోచన కలిగింది. దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. ఎట్లా విమోచించుకున్నాడు చూడండి. 106వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 106వ కీర్తన 10వ వచనం. క్షమించండి, 106వ కీర్తన 10వ వచనం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి దేవుడు మన ప్రజలను విమోచించు. ఎట్లా విమోచించుకున్నాడు? యెషయా గ్రంథము 63వ అధ్యాయం 9వ వచనం. 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలు ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ఎట్లా విమోచించుకున్నాడండి? ప్రేమ చేత. ఏంటండి మనల్ని దేవుడు ప్రేమించడం ఏంది? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ప్రకారము, తర్వాత ప్రసంగి 7వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారము, యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారము
పాపపు స్థితిలో ఉన్న మనలను, చెడిపోయిన హృదయం కలిగిన మనలను, దేవుడిచ్చిన యథార్థతను కోల్పోయిన మనలను ఆయన మనల్ని విమోచించడం ఏందండి? ఆయన మనల్ని ప్రేమించడం ఏందండి? ఆయన తన దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారిని ఈ చెడిపోయిన హృదయం కలిగిన మానవుల కొరకై సిలువలో బలి చేయడం ఏందండి? ప్రేమైన వల్ల ఇది గొప్ప దేవుని యొక్క ప్రేమ కాదంటారు. ఇది ప్రేమ, ఇది దేవుని ప్రేమ అండి. ఇది ఎట్లా విమోచించుకున్నాడు? ప్రేమ చేత విమోచించుకున్నాడు. ప్రేమ చేత. ఇంకా ఎట్లా విమోచించుకున్నాడంటే రాయబడతా ఉంది యెషయా గ్రంథం 52:9 చదవండి. యెషయా గ్రంథము 52:9. యెరూషలేమునందు ఎట్లా విమోచించుకున్నాడు అక్క అన్న? ఆదరించినాడు, తర్వాత విమోచించున్నాడు. ప్రేమ చేత విమోచించుకున్నాడు, ఆదరించి విమోచించుకున్నాడు. ప్రేమిన సోదరుడా, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యము, బలియాగము చాలాసార్లు ఏదో యేసు ప్రభువారు శిలువలో మరణించినాడు అది ఒక చిన్న తక్కువగా ఉంటుంది ఈ విషయం. యేసుక్రీస్తు ప్రభువారు మనమందరం కూడా దేవుని చేత విమోచించబడడానికి కొరకై ప్రభువే సమర్పించుకున్నాడు. 1 తిమోతి 6:2 ప్రభువే సమర్పించుకున్నాడు మనల్ని అందరినీ విమోచించడానికి కొరకై. చదవండి ప్రేమిన వలరా. 1 తిమోతి 2:6 1 తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ప్రభువే ముందుకు వచ్చిన తను తానే సమర్పించుకున్నాడు. ప్రభువే సమర్పించుకున్నాడు. ప్రేమైన సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమించినాడు. మనము దేవుని చేత విమోచించబడాలని ఆ ప్రభువే ముందుకు వచ్చి కలవలసిన తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. కారణం దేని కొరకంటే మనము దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము కిరీటములుగా మనం పొందుట కొరకై. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే మనకు దేవుని సన్నిధి తోడుగా ఉండేటట్టు చేస్తుంది. ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకుని నిర్గమాకాండ 33లో 34లో దేవుని మార్గాలు తెలియజేస్తుంది. దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుని యొక్క మంచితనం అంతా మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల, మన సంఘం పట్ల చూపిస్తుంది. దేవుని యొక్క కరుణా కటాక్షం ఏం చేస్తుందంటే దేవుడు మన చేత జరిగించిన కార్యాలను అనేకులు చూసేటట్టు చేస్తుంది. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము ఏం చేస్తుందంటే దేవుడు మనతో పాటు నడిచేటట్టు చేస్తుంది. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మంచితనం ఎంత ఉన్నతమైనదో మన పట్ల చూపిస్తుంది. దేవుని యొక్క కటాక్షం, దేవుని యొక్క కరుణ మనల్ని బ్రతికిస్తుంది. 119 కీర్తన 77 ప్రకారము మనం ఇదైనా సజీవంగా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షం పొందినాం కనుక. అందుకొరకే 119 కీర్తనలో చూడండి ప్రేమి చదవండి అక్క. నేను బ్రతుకున్నట్లు మంచిది. ఇంకో వచ్చిన కూడా ఉంది అక్క. 119 కీర్తన ఒక మాట ఉంది. నీవు 175 ఆ మాట దయచేసి అందరం కలిసి చదువుకుంటామండి. 119 కీర్తన 175 వచనం అందరం కలిసి చదువుకుంటాం. 119 కీర్తన 175 వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములు కొనుగాక. ఇప్పుడు మనం దేవుడు మనల్ని సజీవంగా ఉంచినట్టు దేనికండి? ప్రభువును స్తుతించడానికి కొరకై, ప్రభువును ఆరాధించడానికి కొరకై, ప్రభువును గణపరచడానికి కొరకై మనం సజీవంగా ఉన్నామంటే కారణం ఏంటంటే ప్రభువును ఆరాధించే ప్రజలుగా మనమందరిని ఉండాలని ప్రభు మనల్ని సజీవంగా ఉంచినాడు. మన ఆయుష్ను పొడిగించినాడు. గత వారంలో ఎన్నో ప్రమాదములు కనబరాక అయ్యో కొంచెం ఉంటే ప్రాణం పోయేది, అరే కొంచెం ఉంటే ఎన్నో కీడు జరిగేది, అరే కొంచెం ఉంటే ఎంత నష్టం జరిగేది. ఎన్నో నష్టాలు మనకు తెలిసి కొన్ని నష్టాలు, తెలియక నష్టాలు, కనబరాని అంధకార చీకటి శక్తుల ప్రభావం ఒకవైపు, ఎన్నో ప్రమాదములు, కీడులు, వీటన్నిటి నుంచి దేవుడు తప్పించడం మనలో. కారణం దేవుని కొరకంటే కేవలం మనం దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షాన్ని మనం కిరీటంగా పొందుట కొరకై దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరమంటే ద్వితీయోపదేశకాండ 14:2 ప్రకారం ఆయనకు ప్రతిష్ఠితమైన జనం కనుక దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. యెరూషలేము ఏందండి? దేవునికి యెరూషలేము ఏందండి?
దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి పర్వతం యెరూషలేము. అందుకొరకు యెరూషలేమును తన ప్రజలను ప్రేమ చేత ఆదరించి దేవుడు విమోచించుకున్నాడు. మనం ఎవరమంటే ద్వితీయోపదేశ కాండం 14:2 ప్రకారము ఆయనకు ప్రతిష్ఠితమైన జనం గనక దేవుడు మనల్ని విమోచించినాడు. ప్రేమ చేతనే, ఆదరణ చేతనే మనల్ని విమోచించుకున్నాడు. ఇక దేవుడు మన పాపాలకు జ్ఞాపం చేసుకోలేదు. ఎందుకంటే మన పాపముల కొరకై, మన శాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అభద్రమైనటువంటి జీవితం కొరకై, మన బాధలో, మనం పాపం ద్వారా రావాల్సిన శిక్షలో, పాపం ద్వారా రావాల్సినటువంటి ఆ శిక్షలో ప్రభువే అనుభవించిన శిక్షను, ఆ బాధనంతా కూడా కలవరి సిలువలో వేదన నొందినాడు. ప్రభు వేదన నొందినాడు. పరిశుద్ధాత్మ కలిగిన దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు నర రూపంలో మన కొరకు వచ్చి, ప్రేమిన వాళ్ళరా, మనం పొందాల్సిన శిక్షనంతా కూడా పాతాళంలో పడి సమాధిలో ఉండాల్సినటువంటి మన దేహాలను జీవం కలిగి ఆ ప్రభు యొక్క పునరుత్థాన శక్తి కలిగి మనం ప్రభువును ఆరాధించి ప్రజలుగా చేసుకున్న కొరకై కలవరి సిలువలో తన ప్రాణాన్ని ప్రభు బలిగా అర్పించుకున్నాడు. యోహాను సువార్త 4:24 జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. సత్యం అనగా దేవుని యొక్క వాక్యం సత్యము. వాక్యానుసరమైన జీవితం కలిగి ప్రభువును ఆరాధిస్తే వాక్య వెలుగులో ఏ మాటలైతే మనం విన్నామో మనమందరం కూడా ఆ వాక్యానుసారంగా మనం ప్రభువును ఆరాధిస్తే ప్రభువుకు ఎంతో సంతోషం. ప్రభువుకి ఎంత గొప్ప సంతోషం అంటే, శరాబులు, కెరాబులు, కోటానుకోట దూతలు, 24 పెద్దలు చేత ప్రభు ఆరాధించబడుతున్నాడు. వారి దేవదూతల ఆరాధన ఎందు ఇచ్చగలగక ఇష్టం లేదు. కానీ దేవుడికి, ప్రభువుకు కేవలము మనం ఆరాధిస్తేనే ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇది ఎంతో గొప్ప భాగ్యం చూడండి. ఎంత గొప్ప ఆధిక్యత మనకు ఈ లోకంలో. కాబట్టి వాక్య వెలుగులో వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం అందరం కూడా ప్రభువును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుంటాం. తర్వాత ప్రభువును వాక్య వెలుగులో ఆరాధిస్తాం. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. దయచేసి ఆ పాట చూడండి ప్రియమైన వాళ్ళారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 278 అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 275, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 275. ఒకటో చరణము, రెండో చరణం మాడుకొని చివరి చరణం మాడుకుంటాం. ఒకటో చరణము, రెండో చరణము, చివరి చరణం మాడుకుంటాం. నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు, విలువైనా నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. ఆనాటి
నీవు ప్రియముగను మోసితివా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీ యేసు విలువైన నీ ప్రేమను వివరింతు శ్రీ యేసు పరమునా ఎత్తబడిన ప్రియ యేసు రాకడకై పరమునా ఎత్తబడిన ప్రియ యేసు రాకడకై అవిరముగా కనిపెట్టి ఆడెదను హల్లెలూయా అదిలముగా కనిపెట్టి ఆడెదను హల్లెలూయా సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల విలువైన నీ ప్రేమ మనము వాక్య వెలుగులో ప్రభువును ఆరాధిస్తాం.